ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపేది చదువు మాత్రమే. పేదరికాన్ని పారద్రోలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చేది చదువు ఒక్కటే. చదువుకుంటేనే వారి కుటుంబాలు కూడా ఉన్నత స్థితికి చేరుకుంటాయి. కానీ చదువుకునేందుకు డబ్బు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో పిల్లలు చదువుకు అయ్యే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారంగా మారాయి. పిల్లల్లో చదివే ప్రతిభ ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక సమస్యలు వారికి అడ్డంకిగా మారుతున్నాయి. డబ్బు లేని కారణంగా ఎంతో మంది చదువులకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడే విద్యార్థులకు ఎస్బీఐ శుభవార్తను అందించింది. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులకు 7.5 లక్షల స్కాలర్షిప్ ను అందించేందుకు ముందుకొచ్చింది. అర్హత ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో విద్యార్థుల కోసం అనేక స్కాలర్షిప్ ప్రోగ్రాంలను చేపడుతుంది. విద్యార్థుల కోసం ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. పాఠశాల విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఐఐటి, ఐఐఎం వంటి విద్యా సంస్థల్లో చదువుతున్న వారు ఈ స్కాలర్షిప్ పొందొచ్చు. నిబంధనల ప్రకారం 15,000 నుంచి 7.5 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకునేందుకు ఆఖరి తేదీ అక్టోబర్ 1, 2024. ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి విద్యార్థి యొక్క మునుపటి సంవత్సరం మార్క్ షీట్, ఆధార్ కార్డు, ప్రస్తుత సంవత్సర పాఠశాల ఫీజు చెల్లింపు రుజువు, అలాగే విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల బ్యాంక్ వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ను పూరించిన తరువాత దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు స్కాన్ చేసి కాపీలను అప్లోడ్ చేయాలి. ఎస్బీఐ యొక్క ఆశా స్కాలర్షిప్ 2024 కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 1, 2024 అని గుర్తుంచుకోవడం ముఖ్యం. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.sbifasha-scholarship.org ను సంప్రదించవచ్చు. ఈ స్కాలర్షిప్స్ ను విద్యార్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్థి చదువు, ఆర్థిక అవసరాలు రెండింటిని పరిగణలోకి తీసుకుంటారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తుది ఎంపిక కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన తర్వాత స్కాలర్షిప్ మొత్తం నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో బదిలీ చేస్తారు. 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ ఎంత అందిస్తారో ఇప్పుడు చూద్దాం. పాఠశాల విద్య విషయానికి వస్తే 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మునుపటి తరగతి చివరి పరీక్షలు కనీసం 75% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బాలికల కోసం 50% స్లాట్లు రిజర్వ్ చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన విద్యార్థికి 15,000 స్కాలర్షిప్ అందజేస్తారు. యూజీ విద్యార్థుల విషయానికి వస్తే దేశంలోని ప్రీమియర్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అర్హులు. గత ఏడాది 75% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు 50,000 స్కాలర్షిప్ అందిస్తారు. పీజీ విద్యార్థుల విషయానికి వస్తే దేశంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు అర్హులు. ముందు ఏడాది 75% లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులకు 70,000 స్కాలర్షిప్ అందిస్తారు. ఐఐటి విద్యార్థుల విషయానికి వస్తే దేశంలోని ఏదైనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అర్హులు. ముందు ఏడాది 75% లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులు 2 లక్షల స్కాలర్షిప్ పొందొచ్చు. ఐఐఎం విద్యార్థుల విషయానికి వస్తే దేశంలోని ఏదైనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ, పీజీడీఎం కోర్సులు అభ్యసించే విద్యార్థులు దీనికి అర్హులు. ముందు ఏడాది 75% లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు మించకూడదు. ఎంపికైన విద్యార్థులు 7.5 లక్షలు వరకు స్కాలర్షిప్ పొందొచ్చు.